పర్ఫార్మెన్సెస్ ఏంటో డ్యాన్స్లు, డీజేలు, సింగింగ్లు రొటీన్గా ఉన్నాయి అబ్బా. నాకైతే చాలా బోరింగ్గా ఉంది. ఇప్పుడు ఏదైనా పర్ఫార్మెన్స్ చూస్తే ఒక్క సెకండ్కి షాక్ అవ్వాలి. అరే ఏంట్రా ఇది, ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అనుకోవాలి. మరి ఒకడున్నాడు. ఎవరు? నా ధైర్యం, నా ఊపు. ధైర్యం అంట. ఆర్జీకేటి రత్నం ఎవ్వటచ్చని స్టాండప్ కామెడీని ఈవన్ నుంచి తన భుజాల మీద వేసుకొని నవ్విస్తూ వస్తున్నాడు. హీఈస్ ద మ్యాన్, ఫర్హాన్. లెట్స్ వెల్కమ్ ఫర్హాన్ ముహమ్మద్ ఫర్ హిస్ స్టాండప్ కామెడీ. కోఆర్డినేషన్ లేదా? कई छोटे चेहरेला. హే హాయ్ హలో, దిస్ ఇస్ ఫర్హాన్, షార్ట్గా ఫరు, FARRU. పేరు గుర్తుపెట్టుకోండి, గూగుల్ సెర్చ్కి ఈజీగా ఉంటుంది. మన సొసైటీలో మనకి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమ్మాయిలు కంత్రీలు, అబ్బాయిలు గులాబ్ పూలు, రెడ్ ఫ్లవర్స్. ఎందుకంటే అమ్మాయిలు స్మార్ట్గా మైండ్తో ఆలోచిస్తే అబ్బాయిలు మనసుతో ఆలోచిస్తారు. ఇప్పుడు ర్యాండమ్గా ఒక అమ్మాయి వచ్చి, బేబీ నువ్వు లేకుండా బతకలేను బేబీ, ఐ వాంట్ యూ అంటారు. మనోడు గులాబ్ నమ్మేస్తాడు. ఆ మాట, ఇదే మాట 10th గణేష్కి, బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఫర్హాన్కి, సెకండ్ ఇయర్లో సీనియర్కి, థర్డ్ ఇయర్లో జూనియర్కి, దాని తర్వాత చప్రిగాడికి చెప్తారు. కాదు, కానీ అమ్మాయిలకి ఇంటెలిజెన్స్ ఏంటంటే వాళ్ళకి తెలుసు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు తెలిసిద్ది. ఇప్పుడు బాయ్స్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు అబ్బాయి కూర్చున్నాడు అనుకో, రే మామ ఆ అమ్మాయి నేను చూస్తుందిరా, రే అమ్మాయి నన్ను చూడట్లేదు వదిలేరా, రే అమ్మాయి నీకు పడిపోయిందిరా, రే నేను మహేష్ బాబు నాకు పడిపోవడానికి, రే మామ నీకేం తక్కువ, నేను చూసి నేను 4 సార్లు కొట్టుకున్నా, రే ఏం మాట్లాడుతున్నావురా, అదే నా చెప్తో నేను చెల్లు మన 4 సార్లు కొట్టుకున్నా ఇలాంటి యదవతో ఫ్రెండ్షిప్ చేసినందుకు. మా ఫ్రెండ్స్ అందరు యదవన డాష్లు, మొహం చూస్తేనే ఏదో పెద్ద దొంగతనం చేస్తున్నాడు, ఏదో రేప్ చేసి వస్తున్నాడు అంటుంటుంది మొహం. అమ్మాయిలకి అబ్బాయిలకి సొసైటీలో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, డిస్క్రిమినేషన్. అమ్మాయిలకి ఎప్పుడు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఎప్పుడు అమ్మాయి కదమ్మా ఇటు దొంగ నా కొడుకు. అలా కాదు, మనకి ఇంజనీరింగ్లో మోస్ట్ కంఫర్టబుల్ ఫ్యాకల్టీ మెంబర్స్లో మన ల్యాబ్ అసిస్టెంట్ బ్రదర్స్. మనకి ఫ్యాకల్టీ అయినా కూడా స్టూడెంట్స్లో కలిసిపోయి ఫ్రెండ్లీగా మనం ఎవరిని మన ల్యాబ్ అసిస్టెంట్స్ని అన్నానే పిలుస్తాం, అంత కంఫర్ట్ ఉంటుంది వాళ్ళతో. కానీ ఒక్కోసారి వాళ్ళకు పురుగు తిరిగిద్ది. మేము క్లాస్కి అబ్బాయి లేట్కి వెళ్ళాం అనుకో, సార్ కాదు సార్ వెళ్ళిపోతాను సార్ నేను, మరి కుక్కర్ని వెళ్ళిపోమంటే అలా అంటారు సార్ మీరు. కాదు, ఇప్పుడు అమ్మాయిలు వచ్చారనుకో, రా అమ్మా రా లోపలికి వచ్చి, అరే పర్లేదమ్మా నువ్వు లేట్కి వస్తే ఏమైంది, ఇది నీ ఇల్లే అనుకో, ఇల్లా బెడ్రూమ్ ఇది, కాసేపు పడుకుందాం ఒక అరగంట రెస్ట్ తీసుకొని. కాదు, ఇప్పుడు ల్యాబ్ వచ్చే అందాదా ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ మా అన్నయ్య వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. మా ల్యాబ్ అసిస్టెంట్ అన్నయ్య వాళ్ళు ఏంటి, అమ్మాయిలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకు? అబ్బాయిలకి ఓపిక లేదు. అబ్బాయిలకి ఓపిక లేదు. వెళ్ళడం ట్రాన్స్ఫార్మర్లు చేతులు పెట్టేస్తారు. అన్న రా అన్న ఫాస్ట్ రా అన్న వస్తున్నా ఆగండి అమ్మ ఎక్స్ప్లెయిన్ చేయండి సరిగ్గా చేయండి అమ్మ అన్న కూడా అన్న రా అన్న ఫాస్ట్గా రా అన్న అంటే వస్తాను నాగండి ఒక నిమిషం ఆగండి రా అన్న అంటే అన్నయ్య ఒకసారి రా అన్నయ్య ఫాస్ట్గా అన్న వచ్చేటప్పటికి పోతాడు. ఇక్కడ మాకు పాయింట్ ఏంటంటే మేము కష్టపడి సరే ఏం గైడెన్స్ లేకుండా మనం యూట్యూబ్లో చేసుకొని ఎక్స్పెరిమెంట్ చూపిస్తే ఫ్యాకల్టీకి చూపిస్తాం. సరే అన్న సార్ ఇదిగోండి సార్ మేము ఎక్స్పెరిమెంట్ చేశాను సార్ అంటే మా ల్యాబ్ అసిస్టెంట్ అనే వచ్చి సార్ రండి సార్ సార్ నేను గైడ్ చేశాను సార్ ఏంటంటే మేమందరం గ్రూప్గా అయ్యో అన్న మీరా అయ్యో రండి నుంచండి. అలా కాదు, నార్మల్గా ఏంటి ఇప్పుడు మాకు అటెండెన్స్ కావాలన్నా లేదు ల్యాబ్లో ఏమన్నా హెల్త్ బాగాలేదు చెప్పాలన్నా మనకు అందరికీ ఎప్పుడు సపోర్టివ్గా ఉండేది మన ల్యాబ్ అసిస్టెంట్ అనేవాళ్ళే. వెరీ కంఫర్టబుల్, మనతో ఏమన్నా షేర్ చేసుకోవచ్చు, అంత కంఫర్ట్ ఇస్తారు. అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్తో మనం ఎంత మంచిగా బిహేవ్ చేయాలి. మనోళ్ళు ఏంటి అరే అన్న అంటే నిజంగా అన్న అనేసుకుంటాడు, అన్న ఒకసారి సిగరెట్ అన్న ఏం మాట్లాడుతున్నావురా స్టూడెంట్ రా అలాంటివి చేయకూడదు. వాళ్ళు గైడ్ చేస్తారు, వీళ్ళు విన్నారా వీళ్ళు ఆయనకు అలవాటు చేస్తారు అన్నీ. అలా కాదు, నార్మల్గా ఈ రోజుల్లో బాగా ఫేమస్ అవుతున్నారు చూడు, ఇక్కడ అమ్మ బంగారు తల్లి చూపించే బుద్ధి నీకున్నా చూసే బుద్ధి మాకు లేదమ్మా అంటారు చూడు. సేమ్ డేలోకి వెళ్ళి ఇక్కడ ఫ్రూట్ షాప్ దగ్గర ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ రింగులు చుట్టూ అమ్మాయికి చెప్పా, పిచ్చకాయలు కోసి పులిసేటేస్తా కొడక అంది. ఏం చెప్పాలి ఇంకా. కాదు, ఈ మధ్య మా అబ్బాయిలకి ఏంటి ఆత్రం ఎక్కువ ఓపిక తక్కువ. ఏ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయి వెనకాల పడిపోతారు. అమ్మాయి వాళ్ళు ఏమనుకుంటారు, నా వెనకాల ఎంతమంది పడుతున్నారు ఎంత అందగత్తునో, అందరు వెంట పడతారమ్మా, మీకు అది తెలీదు. మా వాళ్ళకి ఏంటి ఓపిక తక్కువ. వీళ్ళేంటి మనకి బాగా లో ఉన్నప్పుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు కొంచెం ఏమన్నా మంచి షార్ట్ ఫిల్మ్స్ చూస్తారు, దెబ్బ పేరుకి తగ్గట్టే లోపల దెబ్బేసుకుంటారు. ఏంటి వాళ్ళు మొత్తం చూడరు, మళ్ళీ సగం దాకే చూసి సగం తర్వాత
చిచి అని జైలు కడుకొని వెళ్ళిపోతారు. ఈడిచ్చే యాత్రం వల్ల ఆడేదో ఎఫర్ట్స్ అనుకొని ఒక నిబ్బి పడిపోయి, తెలుసా నా ఎక్స్ చాలా టాక్సిక్, నన్ను అసలు చీట్ చేయని ఇచ్చేవాడు కాదు, నేను ఏం చేసా 4 అబ్బాయిలతో నైట్ 3 దాకా కాల్ మాట్లాడా, అది తప్ప. ఈడేమో గ్రీన్ ఫ్లాగ్ అవుదాం అని చెప్పి యువర్ కరెక్ట్, అసలు నేను యాక్సెప్ట్ చేస్తాను తెలుసా. కాదు ఏమొచ్చింది గ్రీన్ ఫ్లాగ్ అయితే చెప్పండి. బోడి పాకిస్తాన్కు ఉంది గ్రీన్ ఫ్లాగ్, అడుక్కు తింటున్నారు తిండి కూడా దిక్కులేక. పక్కన చైనా రెడ్ ఫ్లాగ్, ప్రకృతి ఇస్తుంది సిగ్నల్, కానీ వినరు. మేము గ్రీన్ ఫ్లాగే అవుతాం అంటారు. అవ్వు నో ప్రాబ్లం. ఇలా చూస్తే మాకింత చిరాకేస్తుంది తెలుసా. ఈ సాంగ్ ఉంటుంది చూడు, శీతాకాల సూర్యనిహార స్వల్ప స్వల్ప, ఈ సాంగ్ విన్నప్పుడు బాయ్ ఫ్యాన్స్కి ఎంత మండిద్దో ఈ గ్రీన్ ఫ్లాగ్ రేషన్ చూసినప్పుడు మాకు అంత మండిద్ది. కాదు ఈసారి నెక్స్ట్ ఎవరన్నా గర్ల్ మీ వైపు పీకు అని పరిగెత్తుకుంటూ వస్తే 2 పీకి ఏంది పీకెత్తి నా బొచ్చు అని చెప్పండి. దెన్ యూ విల్ బికమ్ అ రెడ్ ఫ్లాగ్. అప్పుడు అమ్మాయిని వదిలేదు, సచ్చినా వదలదు. బికాస్ అమ్మాయిలు గ్రీన్ ఫ్లాగ్ బాండ్ అబ్బాయి చాలా దూరం నుంచి అబ్బాయి చాలా మంచిగా అంటారు, కానీ రెడ్ ఫ్లాగ్ అతుక్కొని తిరుగుతారు. చూడండి నెక్స్ట్ టైం చెప్తుంది, లేదు నేను విన్ను, నేను గ్రీన్ ఫ్లాగ్ని ఐ వాంట్ టు అండర్స్టాండ్ హర్. రబ్నే పనది జోడీ రేంజ్ బిల్డప్ ఇచ్చుకొని వెళ్ళావు అనుకో, స్టార్టింగ్లో మురిసిపోతావు, చివరికి వర్షంలా కురిసిపోతావు. ఆ అమ్మాయి ఏముంది, నేను చెప్పినట్టే వేరే చప్రిగాని తగులుకొని వెళ్ళిపోద్ది దాడితో పాటు హ్యాపీగా. నువ్వు డిప్రెషన్లోకి పోతావు. మళ్ళీ డిప్రెషన్ పోవాలంటే మళ్ళీ నువ్వు ఇంకాగ్నిషన్ మోడ్, ఎవ్వరు చుట్టుపక్కల లేకుండా నువ్వు ఒక్కడే దుప్పటిలో కప్పుకొని ఏడుస్తూ కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చూసి డిప్రెషన్ రిమూవల్ చేతులు కడుక్కొని పడుకుంటావు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే గూగుల్లోకి వెళ్ళి ఫర్రు వైబ్స్ అని సెర్చ్ చేయండి. FARRU స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, గూగుల్లో సెర్చ్ చేయండి ఫర్రు వైబ్స్. టాప్లో నేను వస్తా, నా అకౌంట్కి DM చేయండి, DUKU దూకుడు అని చెప్పి. థ్యాంక్ యూ. యాంకర్స్ వచ్చేయండి అమ్మా.